ఉండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగంబండకు సంబంధించినటువంటి నిర్వాసితులందరూ కూడా మాకు పరిహారం రాలేదనే మాట చెప్తే ముఖ్యమంత్రి గారు తక్షణమే మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే బట్టి గారు తక్షణమే ఆ 10,07,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇవాళ సంగంబండ గ్రామానికి చెందినటువంటి నిర్వాసితులకు అందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితో బట్టి గారు డబ్బులు విడుదల చేస్తే మీకు ఆ డబ్బులు రావడం జరిగింది. ఇవాళ అక్కడ బండ పగలబోతుంది, సంగంబండ ఇవాళ పగలబోతుంది. దాని కింద ఉన్నటువంటి 15 గ్రామాలు గుర్లపల్లి, వానాయకుంట, తిరుమలాయపూరు, దాసరపల్లి, వడ్వాట్, పద్మందొడ్డి, అమ్మపల్లి, అడవి సత్యారం, మగనూరు, ఓబులాపురం, వర్కూరు ఈ గ్రామాలకన్నిటికీ కూడా సాగునీరు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మీ గ్రామాలకు కృష్ణా నీరు పారియబోతున్నారు. మన గ్రామాలు శ్యామలం కాబోతున్నాయని ఇవాళ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా మంది అనుకుంటుండొచ్చు సంగమన్నకు డబ్బులు వచ్చినాయి, మరి మా గార్లపల్లి సంగతి ఏంది, మరి మా ఉజ్జయిలి సంగతి ఏందని అడుగుతుండొచ్చు. నేను ఇవాళ హామీ ఇస్తున్నా మీకు, ఎట్లయితే సంగంబండకు మేము డబ్బులు రిలీజ్ చేసినామో మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మాకు మద్దతు ఇవ్వండి. మేము చేస్తున్నటువంటి మంచి పనికి మీరు ఆశీర్వదిస్తే మేము ఖచ్చితంగా ఉజ్జయిలి గ్రామానికి సంబంధించి గార్లపల్లి గ్రామానికి సంబంధించి కూడా ఆ డబ్బులు ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తా అని నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి మీరు అందరూ అడుగుతారు, మరి మా నేరేడుగోం సంగతి ఏంది, మా భూత్పూర్ సంగతి ఏంది, మా అంకెన్పల్లి సంగతి ఏంది, దాసనపల్లి సంగతి ఏంది, గడ్డంపల్లి సంగతి ఏందని మీరు అడుగుతారు. మీకందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, పేదల పార్టీ, దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల పార్టీ, ఎవరికి ఆకలేస్తే వారికి అన్నం పెట్టేటువంటి చెయ్యి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు సంగమండి ఒక్కటే కాదు, ఉజ్జయిని గణపల్లికి డబ్బులు వస్తాయి, అట్నే భూత్పూరు, అంకెనపల్లి, నేరేడుగోం, గడ్డంపల్లి, దాసనపల్లి వీళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత శ్రీహరి గారి ఆధ్వర్యంలో మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఇవాళ మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు ఈ మక్తల్ నియోజకవర్గానికి మీకందరికీ తెలుసు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ఈ మక్తల్ అట్లనే ఉట్కూరు మండలానికి దాదాపు 40,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. ఈ మండలాలే కాదు, మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు గాని, అమరచింత గాని, నర్వ గాని, ఉట్కూరు, కృష్ణ, మాగనూరు, మక్తల్ అన్ని మండలాలు ప్రతి ఒక్క మండలంలో సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరా భూమికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం తీసుకుంటామని మీకందరికీ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఇవాళ సోనియమ్మ పంపించినటువంటి వ్యక్తిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు